హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ ఐటమ్ అండి. అది కూడా క్యాటర్పిల్లర్ స్నాక్స్. వాట్ యు ఆర్ ఫీలింగ్ సర్ప్రైజ్ ఆర్ వాట్? చైనీస్ వైరస్తో తిరుగుతున్నాం కదా అని చైనీస్ ఫుడ్ తింటామా అని. యాక్చువల్లీ ఈ రెసిపీ వచ్చేసి క్యాటర్పిల్లర్ షేప్లో ఉన్న స్వీట్ కార్న్ స్నాక్స్ అండి. మనందరికీ తెలిసిందే కదా, స్వీట్ కార్న్ మన హెల్త్కి చాలా మంచిదని. బట్ మనం ఎప్పుడు చేసినా 2 ఐటమ్స్ మాత్రమే చేస్తాం. ఇట్ మే బీ ఫ్రై అయినా చేస్తాం లేదా బాయిల్డ్ అయినా చేస్తాం. సో రెగ్యులర్గా అవే ఐటమ్స్ తినాలంటే మనకి బోర్గా ఉంటుందండి. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, యూ విల్ బీ లవ్ టు ఈట్ ఇట్. సో ఇప్పుడు మనము టైం వేస్ట్ చేయకుండా మన రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ చేయడానికి నేను ఒక స్వీట్ కార్న్ ఫుల్ తీసుకున్నానండి. ఇలా గింజలు సపరేట్గా తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా నేను టూత్ పిక్స్ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ టూత్ పిక్స్కి నేను స్వీట్ కార్న్ కుచ్చబోతున్నానండి. మినిమం 8 to 9 ఈజీగా పడతాయి ఒక టూత్ పిక్కి. సో చూస్తున్నారు కదండి, నేను ఇలా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలి అంటే అన్ని రెడీ చేసి పెట్టుకోండి. సో ఇలా చేయాలంటే మనకు కొంచెం టైం పడుతుందండి. నేను కొంచెం వరకు చేస్తున్నాను, మిగతా అన్నీ విడిగానే పెట్టుకున్నాను. ఇలా 2 రెసిపీస్ చేస్తున్నాను ఇప్పుడు ఈ స్వీట్ కార్న్తోని. ఇప్పుడు నేను ఒక బౌల్ స్టవ్ మీద పెట్టుకున్నానండి. దీంట్లో 1/2 లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. మీడియం ఫ్లేమ్ అయినా పర్వాలేదు, హై ఫ్లేమ్ అయినా పర్వాలేదు. ఇందులో నేను 1/4 స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ హీట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇందులో నేను టూత్ పిక్స్కి మనం స్వీట్ కార్న్ కుచ్చి పెట్టుకుని యాడ్ చేసుకుంటున్నానండి. పైగా విడిగా ఉన్న స్వీట్ కార్న్స్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మనం ఇప్పుడు దీన్ని ఒక 4 to 5 minutes బాయిల్ చేసుకుందాము. సో చూస్తున్నారు కదండి, మనకి స్వీట్ కార్న్ కలర్ చేంజ్ అయిపోయింది. మనకి స్వీట్ కార్న్ బాయిల్ అయిపోయినట్టే. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని మనము జల్లిగంటతోని ఈ వాటర్ లేకుండా స్వీట్ కార్న్ అన్నీ తీసి పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని ఒక 1 minute వరకు పక్కకు పెట్టుకుందామండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే వాటర్ ఏమైనా రిమైనింగ్ ఉంటే అది కూడా పక్కకు అయిపోతుంది. మనం యాక్చువల్లీ 2 వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ చేయబోతున్నాం కదండి. 2 ఒకేసారి బాయిల్ చేశాను టైం వేస్ట్ అని. ఇప్పుడు నేను టూత్ పిక్స్తో ఉన్న స్వీట్ కార్న్ పక్కకు పెడుతున్నానండి. సపరేట్గా విడిగా ఉన్న స్వీట్ కార్న్ పక్కకు పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ మనము కార్న్ఫ్లోర్ పౌడర్ యాడ్ చేసుకుందామండి. ఈచ్ బౌల్లో 1.5 స్పూన్ 1.5 స్పూన్ తీసుకుంటున్నాను. ఈ 2 రెసిపీస్కి మనం సేమ్ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నామండి. ఈ టూత్ పిక్స్తో చేసేది మనకి పిల్లలకి ఈజీగా ఉంటుంది తినడానికి అని ఇలా ఈ మోడల్లో చేస్తున్నాం అంతే. ఇప్పుడు మిరియాల పొడి 1/2 టీ స్పూన్ తీసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ 1/2 టీ స్పూన్ తీసుకుందాము. ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ స్వీట్ కార్న్తో కలిపేసుకుందామండి. ఈ కలపడానికి మనము కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. బాగా వాటర్ యాడ్ చేయొద్దు, చూస్తూ యాడ్ చేయండి, స్పూన్ వాటర్ అలా. సో చూస్తున్నారు కదా, మనం కలిపేసుకోవడం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఒక 1/2 hour. హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసానండి. చూస్తున్నారు కదా, పిండి అంతా స్వీట్ కార్న్కి కరెక్ట్గా పట్టేసింది. ఇప్పుడు మనం ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందాం.
మనకి టూత్ పిక్ స్వీట్ కార్న్ ఐటెం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి కూడా తీసుకున్నాక సపరేట్గా స్వీట్ కార్న్స్తోనే దాన్ని కూడా వేయించేసుకుందాం. టూత్ పిక్ స్వీట్ కార్న్ స్నాక్స్ సపరేట్గా తీసుకున్నాం కదండి బౌల్లో. ఇప్పుడు మనం దాంట్లో 1/4 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని పైకి కిందికి అనుకోవాలండి. సో అంతా అన్ని స్వీట్ కార్న్స్ అన్నిటికీ కలిసేటట్టు అనుకోవాలి. సపరేట్గా తీసుకున్న స్నాక్స్ కూడా వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనము సపరేట్ బౌల్లో వేసుకుందాము. ఇందులో కూడా 1/4 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/4 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందామండి. అది కూడా సేమ్ దానిలాగానే మిక్స్ చేసుకుందాము. సో చూస్తున్నారు కదండి, మనకి ఫైనల్గా మన స్నాక్స్ రెడీ అయిపోయాయి. ఇదిగోండి, దీన్నే క్యాటర్పిల్లర్ స్నాక్స్ అన్నాను నేను. సో అదే షేప్లో ఉండడం వల్ల క్యాటర్పిల్లర్ స్నాక్స్ అనాల్సి వచ్చింది. సో ఇది టేస్టీగా చాలా బాగుంటుంది, క్రంచీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇది ఒకసారి. యాక్చువల్లీ నేను టూత్ పిక్స్తో ఎందుకు తీసుకున్నానంటే పిల్లలకి తినడం సంథింగ్ డిఫరెంట్గా ఉంటుందని ఇలా ట్రై చేశానండి. మీరు కూడా అలా ట్రై చేయండి, చూడండి. Thanks for watching. I hope you will like my video. If you like my video, please like, share, subscribe. Thank you.